అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సి కాక. ఇక అరుచుకుందాం రారుల ఇయాల్టి మోక ఒట్టొట్టి ముచ్చట కాదు భయో. ఏది చేసినా ఎట్లుండాలంటే మన దేశ ఔన్నత్యం గురించి కానీ, మన దేశ గొప్పతనం గురించి కానీ, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కానీ ఇయ్యాలటి పొరలు రేపటి తరాలకు చెప్పేటట్టు గట్టిగా ఉండాలి. దిక్కులని ఒక్క దిక్కై మన దిక్కే చూసేటట్టు ఉండాలి. అగో అందుకనే శ్రీ స్వామినారాయణ స్కూల్ని మేము ప్రారంభిస్తున్నాం. ఇక్కడ మంచి విలువలు, మంచి విద్య, మంచి సాంప్రదాయాలు, సంస్కృతులు, మరి మన పొరగల భవిష్యత్తులో ఎట్లుండాలి, రేపు ఎట్లుంటారు, ఏం సంగతి అనే దాని మీదకెళ్ళి దీన్ని నిర్మాణం చేస్తున్నాం ఖమ్మంలో అని చెప్పని మంత్రి తుమ్మల సార్ అనుకొచ్చిండు. అవు సారు దేశం గురించి గట్టిగా చెప్పాలి, దేశ ఔన్నత్యం గురించి గట్టిగా చెప్పాలి. ఇక అట్లనే దేశంలో జరుగుతున్న రాజకీయాల గురించి కూడా పొరగాలకు తెలుస్తట్టు చేయాలి సార్. ఎందుకంటే ఇవాళ రేపట్లో రాజకీయాలు ఎన్ని రంగులు వేసుకుంటున్నాయో మీకు ఎరుకున్నదేనా, అయినా మీకు తెలిసినంత ఎవరికి తెలుస్తుంది సారు. అగో అందుకనే ఒక్క దేశ ఔన్నత్యము, దేశానికి సేవ చేయాలి, లేకపోతే బార్డర్లకు పోతారా, ఏం చేస్తారు, రేపు దేశం మీద బాధ్యత ఎట్లుండాలి, భరోసా ఎట్లుండాలి, ఇవన్నీ చెప్పాలి, బరాబర్ చెప్పాలి. వీటితో పాటు దేశంలో జరుగుతున్న ఆగడాలు, ఆకృత్యాలు కూడా ఎట్లా ఆపాలనో చెప్పే పరిస్థితి కూడా చెప్తే ఇంకా మంచిగా ఉంటుంది సారు. మొత్తం మీద అయితే మీరు మంచి ఆయమన్న స్కూల్నే సురువు చేసిండ్రు కాబట్టి ఇక పోరగాళ్ళకు కూడా ఆల్ ది బెస్ట్. ఆగో తుమ్మలసారి అలా పూజలు బాగానే చేస్తాండు, చూస్తుంటే భూమి పూజలు ఎక్కున్నది కదా అని అనుకుంటురులే. అవుల్లా ఇక గురుకుల బడి ఏర్పాటు చేస్తానికి ఇవాళ గిట్ల పూజ చేసిండు. భారతదేశ ఔన్నత్యం ఇల్వలు ప్రపంచానికి నాటి చెప్పేటట్లు స్వామి నారాయణ గురుకుల బడి ఏర్పాటు చేస్తామని మాట్లాడుకొచ్చిండు. ఇవాళ ఖమ్మంలా బడికి శంకుస్థాపన చేసిండు మంత్రి సారు. సంస్కృతి సాంప్రదాయాలతోటి మంచి చదువు అందిస్తున్నారని అక్కడ వాళ్ళని మొత్తం మంచిగా మెచ్చుకున్నాడు. ఇక ఇనకద్దాం పాండ్రి ఆయన మాటలాలని చెప్పుకరాండి సారు. నేను అక్కడికి స్వామీజీ ఒకరోజు పిలిచినప్పుడు వాళ్ళ స్కూల్ డేకి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థుల యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క సంస్కారం, భారతదేశం ఇటువంటి విద్య వల్లనే మళ్ళీ నిలబడగలుగుతుంది. ఇది ప్రపంచానికి సంస్కారం నేర్పినటువంటి దేశం భారతదేశం. కూడా మన సంస్కృతిని, మన పూర్వం యొక్క వైభవాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం నిలబెట్టాలి అనంటే ఇటువంటి స్వామినారాయణ గురుకుల పాఠశాల విద్య ద్వారానే సాధ్యపడుతుందనే ఉద్దేశంతో స్వామి గారిని రిక్వెస్ట్ చేశారు. ఆగో గురుకుల బళ్ళు ఇంకిని కడతాం, ఇంకా పిల్లగాండ్ల చదివే మాకు కావాలి, భారతదేశ ఔన్నత్యం కాపాడాలి, హిల్వలు ప్రపంచానికి సాటి చెప్పాలి, ఇక గదే మాకు కావాల్సింది సుతా అని చెప్పి గిట్ల మాట్లాడుకొచ్చిండు. విలువల్ని కాపాడేతానికే స్వామి నారాయణ సేవలు ఎంత చెప్పినా తక్కువనే. ప్రపంచ స్థాయి ప్రమాణాలతోటి గురుకుల బళ్ళు ఖమ్మంలా ఏర్పాటవ్వుడు గొప్ప ముచ్చట. విద్యతోటే సామాజిక మార్పు వత్తదని చెప్పి గిట్ల మాట్లాడుకొచ్చిండు. ఇయాల నడిమిట్లో కూడా వచ్చి నాటకాలు ఆడితే వెనక ముందు చూడకుండా ఎట్లా అంటే అట్లా కొట్టిరు వాడిని. ఎందుకనంటే ఎవడన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాక మాకు డబ్బులు ఇస్తే మీకు ఇల్లు ఇస్తాం అని చెప్పాను ఎవరో అని అన్నారు అనుకో, వాడిని చెప్పు పట్టు కొట్టురు అని ఈ కమలాపూర్ సర్పంచ్ ఉండే కదా పబ్బు సతీష్, ఇక ఆయన చెప్పుకొచ్చిండు అనుకో రాదురు. ఎందుకనంటే మేము కష్టపడి ఎవరు అర్హులు, ఎవరు అర్హులు, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అని మేమేమో లెక్కలు తీసుకొని, హిసాబు తీసుకొని మేము నానా కష్టపడి తీసుకొచ్చి మరి అర్హులకే అందాలని మేము ప్రయత్నిస్తుంటే నడిమిట్లో వచ్చి నాటకాలు ఆడుకుంటా పైసలు ఇస్తారా, పైసలు ఇస్తేనే మీకు ఇల్లు పెట్టిస్తా, మీకు ఎందుకు బరాబర్ వస్తుందని ఇట్లాంటి మాయ మాటలు చెప్పి మాయల పకీర్ గాడు ఎవడన్నా వస్తే వాడిని చెప్పుతోటి కొట్టురు అని బరాబర్ చెప్పిండు అనుకో రాదు ఈ సర్పంచ్. ఎందుకంటే ముక్కు మీద గుద్దిరాటి చెప్పాలి, ఏ ముచ్చట్టున్నా ఏమిటికి రా మేము అర్హులైన వాళ్ళకి ఇండ్లు వస్తే ఈ ప్రభుత్వం ఏంది, ప్రజాపాలన అంటే ఏంది తెలుస్తుంది. కానీ ఇక ఎవల పడితే వాడు వచ్చి మాయల పకీరేషాలు వేసుకుంటా నడిమిట్లా బ్రోకరిజం చేసుకుంటా ఇక మేము చూసుకుంటాం, మీరు పైసలు ఇవి రాదు, మీకే వస్తుంది ఇల్లు, ఇటువంటివి ఏం లేవు. ఎంతమంది కావాలో అంతమందిని మేము సెలెక్ట్ చేసినాము, మా సెలెక్షన్ ప్రకారమే వస్తాయి, మీరు ఎవడొచ్చి మాట్లాడినా చెప్పు పట్టుకొట్టురు అంతే, వెనక ముందు చూడకుంటారు అని చెప్పి ఆ సర్పంచ్ అంటుండు. మరి నిజమే కదా నువ్వు నడిమిట్లో వచ్చి నాటకాలు వేస్తే ఎట్లా చెప్పురి. వాళ్ళు అర్హులు ఎవరో ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకు వస్తే మంచిగా ఉంటుంది పద్ధతి ప్రకారం. అయితే సర్పంచ్ కూడా మంచిగానే చెప్పిండు, కావాలంటే సుధవరారి. అరెవ్వా గీ సర్పంచ్ సాపు చూడుండ్రి ఏం చెప్పుకత్తుండో. ఎవలకన్నా అన్యాయం జరిగితే మా దృష్టికి తీసుకురాకుర్రి, ఇక శవాల మీద పైసలేరుకునే నీచ బుద్ధిని మానుకోవాలి అని చెప్పి ఇక గిట్లా మాట్లాడుకొచ్చిండు. హనుమకొండ జిల్లా కమలాపూర్లో డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎవ్వలన్నా పైసలు అడిగితే చెప్పుతోటి కొట్టాలి అని చెప్పి కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ మాట్లాడుకొచ్చిండు. గిట్లా ఇక ఇనుకద్దాం పాండ్రి చెప్పుకరా సర్పంచ్ సాబు ముచ్చటేందో. ఎవడన్నా డబ్బులు అడిగితే వారి చెప్పుతో కొట్టు, ఎవడన్నా డబ్బులు అడిగితే వాడిని ఖచ్చితంగా చెప్పుతో కొట్టు. ఎవడైనా మంచిది, ఎంతటోడైనా మంచిది. పైసలు పేదోడి దగ్గర డబ్బులు అడిగితే వాడు శవాల మీద పైసలు వేసుకునే సమానం.
పేదోళ్ళకి వచ్చేటువంటి లబ్ధిదారుల విషయం లోపల, పేదోళ్ళకి ఇచ్చేటువంటి ఇల్లు విషయం లోపల, డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయం లోపల ఇప్పటికీ కూడా కొన్ని నా దృష్టికి వస్తున్నాయి. గదన్నట్టురా. ఇక హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం పెట్టిండ్రు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి లెక్కల గీ సర్పంచ్ పబ్బు సతీష్ వచ్చిండట. స్మార్ట్ రేషన్ కార్డులను మంచిగానే వంచిండ్రు. ఇక గప్పుడే మైక్ అందుకొని గిట్లా మాట్లాడుకొచ్చిండు. కమలాపూర్ మండలంలో కట్టిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన పేదోళ్లకు పంచాలి అని గ్రామ పంచాయతీ పాలక వర్గం నెలలు కష్టపడి అర్హుల లిస్టు తయారు చేసిందట. నుల్లా ఇక పోస్టింగ్ కాపీలు ఇచ్చేటప్పటికి ఇక కొంతమంది నాయకులు అడ్డుపడుతున్నారని పుల్లుగా గరమైండు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు పెట్టిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారట. పైసలు ఇస్తే ఇండ్లు పెట్టిస్తామని జనాల కాడికత్తే మీ చెప్పుతోటి కొట్టుండ్రి అని చెప్పి గట్టిగానే మాట్లాడుకొచ్చిండుల్లా. కష్టం చేసుకొని బతకాలే తప్ప నాయకులు లెక్క శలామని అవ్వుకుంటా ఇక పైరవీలు చేసుకుంటే శవాల మీద పైసలు ఏరుకునుడు మానాలే అని చెప్పి మాట్లాడుకొచ్చిండు. రైతులకు యూరియా కష్టాలు అయితే తప్పలేవుల్లా. ఒక కాడ దొరుకుడు లేదట, ఏం లేదట. ఇక ఇంకో దిక్కేమో యాపాయే. యాప్ పెడితే మాకేమన్నా టచ్ ఫోన్లు ఉన్నాయా, మేము ఎట్ట బుక్ చేయాలి, ఆ పొరగలం చేయబట్టిన వాళ్ళ బడి పోయేయాలా, ఓసారి అవుతుంది ఓసారి కాదు, వాళ్ళకు యూరియా దొరుకుతలేదా, పంటలు వండాలన్నా, మరి మేము అప్పులు చేసుకొని తిప్పలు పడాలన్నా, ఎట చేయాలి ఏం చేయాలని చెప్పని రైతులు పెద్దూరు కాడ చాలా పెద్ద చింత చేస్తుర్రులా. ఎందుకనంటే మరి వాళ్ళకి యూరియా దొరకకపోతే పంట ఎట్టవంతా చెప్పు, భూమి అడుగుపట్ట ఎట్లుంటుంది, మందయ్యింది పురుగు బుట్ట పడితే మరి రైతన్న చేసిన కష్టం ఏమిటికైతుంది. ఇవాళ రేపట్ల అసలే భూములలో బలాలు లేకుండా అయిపోయినాయి. ఇక అడమైన కొత్త రోగాలు మోపైనాయి. ఇక ఏ మందులు వేస్తే ఏమవుతుందో ఏం తెలుస్తలేదా. దానికి తోడు యాప్ పెడితే ఈ యాప్లు అంటే ఈ ఊళ్ళు అంటే ఆ ఊళ్ళు అంటుండే, ఆ ఊళ్ళు అంటే ఈ ఊళ్ళు అంటుండే, ఆ ఊరికి వేసుకొచ్చుకుంటేందుకు కిరాయిలతో కష్టమా. ఇక ఎట చేయాలి మేము ఏం చేయాలని రైతన్నలంతా రంది పడుతున్నారట. అమ్మ గంతగానో రంది ఎందుకున్నదా, మంచిగా యాప్లో బుక్ చేసుకుంటే 2 బస్తాలు 4 బస్తాలు రానే వచ్చే అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ 4 బస్తాలకు ఆ 2 బస్తాలకు అలా కష్టమవుతుంది అనుకోరాదు రీ. ఆటోలో పోవాలంటేనేమో ఈ ఊళ్ళో లేదు కానీ ఆ ఊళ్ళో ఏమో బుక్ అవుతుంది. ఆటోలో వేసుకొని రావాలంటే ఈ నుంచి ఆటో కిరాయి కావాలన్నాయి. మరి అదే ఊళ్ళో దొరికితే ఈట దుగ్నం లేదా దొరకడు లేదా, ఎట్ట చేయాలి ఏం చేయాలని ఇక రైతులు చాలా తలకాయ పట్టుకుంటున్నారు అనుకోరాదు. ఏం చేయాలో అర్థమవుతలేదు వాళ్ళకు. ఇంతకీ పెద్దూరేడా మరి ఏమి సంగతి అనేది అంటుర్రా, ఇక పెద్దగానే చెప్పుకొస్తారు అని. రైతులకు యూరియా కష్టాలు తప్పుతలేవు. యూరియా కోసం గంటలు నిలబడుతుండ్రు. పాపం అయినా సుత రైతుల గోసలు తీర్తలేవు. చివరికి చేతికి యూరియా అందక రైతుల తిప్పలు గిట్లున్నాయి. పొద్దుగాల లేసి సొసైటీల కాడ చుట్టూ తిరిగిన సుత ఫాయిదా లేకుండా పోతుంది. ప్రదక్షిణలు చేసినట్టే అవుతుంది పరిస్థితి. ఓ పక్క ఆన్లైన్లో చేసుకుంటామంటే గది మొరాయించుడు, ఇంకో పక్క యూరియా దొరకకపోవుడు. పెద్దూరు రైతు సొసైటీల పరిస్థితి మరింత దారుణమట. పొద్దుగల్ల 6 నుంచే రైతులు లైన్ల నిలబడ్డరు పాపం. ఇక పగటీల దాకా చూసిన సుత పరిష్కారం అయితలేదు సమస్య. మళ్ళా పొద్దుమూకి 4 నుంచి రాత్రి దాకా లైన్లనే ఉంటుండ్రట. ఇక వ్యవసాయం చేసుకునుడా యూరియా కోసమే నిలబడుడా. ఇక ఎట్లా చేయాలి అని చెప్పి రైతులు బాధపడకత్తున్నా ముచ్చట. ఇంకో దిక్కు యాప్ విధానం రైతులను ఇంకింత కష్టాల పాలు చేస్తుంది. గా యాపుల బుక్ కాకపోవుడు, సర్వర్లు సమస్యలు పట్టుకచ్చుడు, ఇక గివిట్లనే స్టాకు మొత్తం కాలవుడు. రైతులు పుల్లు గరమైతుండ్రు. అసలు యూరియా కోసం రైతులు గిన్ని గంటలు ఎందుకు చూడాలి? గీ యాప్ విధానం రైతులకు గింతదాకా ఏం ఉపయోగపడ్డది? యూరియా కొరతతోటి మేమెంత ఆగం కావాలి అని అనకత్తుండ్రులా. ఓసిని పాడైపోను, దసరా నాడు తోక పటాకులు వెళ్ళినట్టే పేలింది. ఏమైందిరా దానికి? అయ్యో పాడైపోను. అది కరెంటు స్కూటర్లు వచ్చినాయి కదా వల్ల ఈ నడమ ఛార్జింగులు పెట్టేటివి. ఆ స్కూటర్ మీద కూర్చొని కరెంటు పెట్టుకొని మంచిగా మాట్లాడుతున్నారట. మరి ఎట్టెట్టనో ఏమో దోస్తుగాళ్ళు మాట్లాడుతున్నా టామ్ అని వేలింది అనుకోరాదురి, ఉలిగడ్డ బాంబు వెళ్ళినట్టు. కొడుక పోరగాడికి ఇంకేం కాలే, జరంత కీసలా తప్పించుకున్నాడు. కానీ వాడు కూడా ఆ బండి మీదనే ఉంటే ఇంకెంత కష్టం అవునులా. అరే ఏం బండ్లు కావచ్చు ఇవాళ రేపట్ల గమ్మత్ వచ్చినాయి. ఓ దిక్కు సెల్ ఫోను ఛార్జింగ్ పెట్టి మాట్లాడితే ఛార్జింగ్ పెట్టకుండా పేలుతున్నాయి. ఇప్పుడు ఈ బండ్లు పేలుతున్నాయి. ఏం కథ ఏం కారకాన టెక్నాలజీ పెరిగినాక ప్రమాదాలు పెరిగినాయా, మరి మంచి పెరిగిందా చెడు పెరిగిందా అర్థమైతలేదు. కానీ ఈ పొరగాని చూస్తే అయితే మీరు ఆగమాగం అవుతారులా. అరే ఏమున్నది, ముడి కింద మంట పెట్టుకొని కూర్చున్నట్టే ఉన్నది అనుకో రాదుండ్రి. ఇంకా జరసేపు దాని మీద ఉండేనా, లేకపోతే రన్నింగ్లో అయ్యేది ఉండేనా, ఎంత కష్టం ఉంటుండే. పోరాడు కీసలో తప్పించుకున్నాడు. కానీ అమ్మమ్మమ్మమ్మ ఏం కథ ఎక్కడి కథ. ఇక చూడుర్రి.
వామ్మో వామ్మో ఎలక్ట్రిక్ బండ్లో అంటే బాంబులు లెక్క డబేల్ మని వెళ్తున్నాయి కదా. రాజస్థాన్లో ఉన్న శ్రీరామ్ నగర్లో ఎలక్ట్రిక్ స్కూటరు ఒక్కసారి మంటలతోటి ఢమ్మన వేలింది. ఎమ్మటనే పెద్ద సప్పుడు అచ్చుడుతోటి బయటకొచ్చి చూసిరు. సూష్టాల కంటే గీ స్కూటరు బాబా రామ్దేవ్ గుడి ముంగట గీ ముచ్చటైంది. ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూసున్న ఓ పిల్లగాడు సోపతోళ్ళతోటి కలిసి మంచిగా మాట్లాడుకుంటురు. ఒక్కసారి స్కూటర్ నుంచి మంటలు అచ్చుడుతోటి ఎమ్మటనే ఇక అక్కడ ఉన్నోళ్ళు పక్క పొంట ఉరికిండ్రు. గా పిల్లగాడు దూరంగా పరిగెత్తిండు. ఇంకేమున్నది, క్షణాలలోనే పెద్ద సప్పుడుతోటి అక్కడ వెళ్ళిపోయిందిలా. అక్కడున్నోళ్ళందరూ చిన్నగా జర్రంతల ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎలక్ట్రిక్ బండ్ల బ్యాటరీ మస్తుగా ఉడకవుడుతోటి అండ్ ఇంకిన్ని లోపాలు ఉండుతోటి మంటలు చెలరేగుతున్నాయని ఇక గిదినికి చెప్పుకత్తుర్రు కథ. ఇక మరి ఎలక్ట్రిక్ బండ్లు కొంటేనేమో గీ బాధ, కొనకపోతేనేమో గప్పుడు పెట్రోల్ అయిపోతే ఇంకో బాధ. అయిపోయి ఒక్క తేప కాలం పోతే ఎట్లుంటుంది అంటే రైతన్నకు ఎక్కలేని బాధ అవుతుందిలా. ఎందుకనంటే ఇప్పుడు ఇదేమో మరిగా పంటల సీజన్, వర్షాల సీజన్ ఆయా, వర్షం పంటలు వేసుకుంటారు రైతుని. సరే అదే పోతే పోయింది, పత్తులో గిత్తులో వేసినాం, అవి పోసులు లేదు, ఆ బ్లింకర్లు పెట్టి ఆ మోటార్లు పెట్టి బోర్ నీళ్ళు పెట్టి ఆగమాగం చేస్తే ఆఖరికి భూగర్భ జలాలు కూడా అడగట పట్టే. అట అయిలేవా ఇట ఈ లేవా. మరి ఇప్పుడే ఇట్టుంటే మళ్ళా వచ్చేదేమో వానకాలం కాదా. ఇప్పుడు వానకాలం దగ్గర అయిపోవచ్చింది. ఇక ఎన్నడు పడితే ఏం కథ అని ఇకనన్నా వాడు దేవుడా ఒక 2 వానలన్న మంచి కొట్టు, ఒక 2 వానలన్న వాడని అని కప్పతాలి ఆట ఇంకా ఆడుతూనే ఉన్నారు జిల్లాల జనాలు. ఏంటంటే వాళ్ళ బాధ రైతు భూమిని తప్ప ఇక వాళ్ళకి ఏం చేస్తుంది చెప్పురి. వ్యాపారం చేస్తుందా, ఇంకేమన్నా చేస్తుంది? ఏం చేయరాదు. భూమినే నమ్ముకొని ఉంటారు. ఆఖరికి ఆ భూమిని నమ్ముకున్న రైతునే మోసం చేసేటోళ్ళు ఇంకా చుట్టూ ఉంటారు. అయినా సరే ఈ దేశానికి అన్నం పెట్టాలని నానా తిప్పలు పడుతుంటే ఓ దిక్కు గంగమ్మ కరుణిస్తలేదా, ఓ దిక్కేమో ఉన్న నీళ్ళు అడగంటి పోబట్టే. ఇక ఏం చేయాలి రైతు? అయ్యో ఆయన కష్టం చూడు ఎట్లుందో. అరేరే ఆనకాలం అయిపోయేదాకా అత్తున్నది గాని కపతాల ఆటలు అయితే పోతలేవు. అసలైతే మొదలుగా రోయిన్ కార్త్ అయినాక ఆనలు పడకపోతే కపతాల ఆటలు ఆడేది. కానీ ఆనకాలం సురువైన కాంచెల్లి ఇక వానదేవునికి పూజలు కప్పతాల ఆటలు చేస్తూనే ఉన్నారులా. ఈ త్యాప కరువు అత్తదో మన్నో మరి. ఏ పడేకడ మావడ్డాయి గాని నడుమిట్లకు వచ్చినాక రెండోసారి వ్యవసాయం చేసుకుంటందుకు నీళ్లు సరిపోవద్దా. ఇక గీ వరంగల్ జిల్లా కాడున్న గోవిందరావు పేటల కప్పతాల ఆట ఆడిండ్రు. అడపదడప పడుతున్న ఆనలకు వ్యవసాయంకి భరోసా లేదు అని చెప్పి బాధపడుతుర్రు. కలవర పడుకుంటే కప్పతల్లాట ఆడిండ్రు. లక్నవరం చెరువులున్న నీళ్లు ఇక గీ సీజన్ కు సరిపోయేటట్లు లేవు, గీ కాలం ఎట్లా నడవాలి అని దిగులు చెందుతుండ్రు అక్కడ రైతన్నలు. ఆయకట్టకు నీళ్ల నిడుదల చేసేటప్పుడు ఇంకా స్పష్టత రాలేదట. దీంతో 80% వరి సాగు మీద ఆధారపడ్డ గోవిందరావుపేట మండలం రైతులల్లా ఆందోళన ఉన్నదుర్రా. నాట్లేసుకున్న అన్నదాతలు పైరుకు తడాడు కోసం తండ్లాడుతుండ్రు. ఇక ఇట్లయితే కాదు అని చెప్పి కప్పతల్ల ఆటలాడిండ్రు. ఆనలు గురిపియాలి అని చెప్పి దేవుళ్ళని వేడుకుంటుండ్రు. మరి ఏం చేస్తాడో ఆనదేవుడు. తుప్పర ఆనలు వాడే కంటే ఒక్క 2-3 డల్లు ఇంకింత గట్టిగా వాడిపోతే కాదా. ఈ రైతులది ఎట్లుంటుంది అంటే చెప్పాలి నాలుగులా, ఏ దాన్ని నమ్ముకుంటే ఎప్పుడు లాభ పెడుతుందో ఎప్పుడు కింద పడేస్తుందో తెలియదు. ఇప్పుడు ఉల్లిగడ్డ పరిస్థితి కూడా అదే. అన్నటి దాకా 20 రూపాయలు కూడా వాళ్ళకలే, మళ్ళీ ఇప్పుడు 70 రూపాయలకు పోయింది. ఇక ఇప్పుడు జరని మళ్ళీ పడతాడు. ఎందుకయ్యా అని అంటే ఇప్పుడు పంట తగ్గింది, దిగుబడి తగ్గింది. అడవులుగా పండించి తీసుకొచ్చేటోళ్ళు లేరు. ఇక కరువుకి వచ్చేసరికి ఏమో రేటు పెరుగుతుంది, మంచిగా ఎరువు వండి బాగా మొక మీదకి వచ్చేసరికి ఏమో రేటు కింద పడుతుంది. అగో గట్టనే అయిపోయింది అనుకోరా. అది ఉల్లిగడ్డ అంటే మరి నన్నేసి చూడు అన్నట్టు కూరలలో ఏ కూర వండుకున్నా ఉల్లిగడ్డ లేదేమో మనకు ముద్ద దిగదు. ఈ ఉల్లిగడ్డ ఏమో ఒక్కోసారి కింద పడేస్తుంది నమ్ముకుంటే, ఒక్కోసారి ఇక నమ్మనప్పుడేమో ఇట్లా మీదికి లేపుతుంటుంది. ఏదేమన్నా ఇట్లా పెరుగుడు అనేది ఆనందమే కానీ తరుగుడు అనేది కష్టం అన్నట్టు. ఇక ఇప్పుడు దీని ధర పెరిగితే ఏమవుతుంది అంటే రైతులకు మంచిగానే ఉంటుంది, కానీ ఈ కొనే కార్మికులు ఉంటారు కదా, ఈ అడ్డికి పావు చేరు జీతాలు చేసుకునేటోళ్ళు, రోజువారి కూలీలు, వెళ్ళక నానా తిప్పలు వాటి అడ్డ మీద కూలీలు ఉంటారు కదా, ఇక వీళ్ళకేమో కష్టం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ కూలి పెరగదు కానీ ఇక్కడ రేటు పెరుగుతుంది. ఇక ఇటు రైతన్నకేమో ఒకవేళ పుసుక్కున ఇది ఎక్కువ దిగుబడి వచ్చిందా ఇటు ఖాతం ఇటు రేటు పోతుంది.
ఏందో ఈ మాయ, మార్కెట్ మాయ అంతా, మార్కెట్ మాయ అనే అలా. రైతు తన పంటకు తాను ధర నిర్ణయించుకోలేడు, నిర్ణయిస్తాడు వేరే. మళ్ళీ అది ఎప్పుడు నిర్ణయించబడుతుందో, ఎప్పుడు లాభం చేస్తుందో, ఎప్పుడు నష్టాలు ఉంటుందో తెలియదు. అగో గది కథ. ఉల్లి ఉరికిస్తుంది పబ్లిక్ని, ఉల్లంతా ఘాటెక్కింది, కొయ్యకుండానే కన్నీళ్లు తెప్పిస్తుంది. ఈ నెలల మస్తుగా పెరిగినాయి రేట్లు. శ్రీకాకుళం మార్కెట్ల కిలో ఉల్లిపాయ 60 నుంచి 70 రూపాయలకు చేరిందుల్లా. పోయిన నెలల కిలో 20 రూపాయలే ఉండే, కానీ ఇప్పుడు అమాంతంగా పెరిగిపోయింది ధర. ఎల్నినో ప్రతికూల పరిస్థితులతోటి దిగుబడి తగ్గుడు, ఉల్లి నిల్వలు అడగంటుడుతోటి ధరలు సుతా పుల్లుగా పెరిగినాయి. ఉల్లికి రెక్కలు వచ్చినాయి, వచ్చే రోజులలో ఇంకింత పెరిగే ఛాన్స్ ఉన్నదని చెప్పి వ్యాపారులు అనుకతున్నమాట. కొనేటోళ్ళకేమో కళ్ళకెంచి నీళ్లు గారుతున్నాయి. ఇంకేం చేస్తాయో ఏమో, కూరగాయలు ఒక రేటు, ఉల్లి ఓ రేటు, ఎల్లి ఓ రేటు. సామాన్యుడికి అందుబాటులో లేని రేట్లు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు 24-22 రూపాయలు ఉన్న ఉల్లు 47 రూపాయలకు వచ్చినది. మధ్యతరగతి బతకడం చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం దీని మీద జోక్యం చేసుకొని మంచి రేట్ ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. అయితే 80 రూపీస్ కొన్నామండి. ఏదో మీడియం క్లాస్ వాళ్ళలో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది ఈ రకంగా. అది సడన్గా ఎలా పెరిగిందని కొద్దిగా గవర్నమెంట్ కూడా ఈ మధ్య మీద కొద్దిగా గట్టిగా ఫోకస్ పెట్టాలని కోరుకుంటున్నాను. ఏం కొందామన్నా బగ్గుమంటున్నాయి కదా ఎండాకాలము, రోడ్లు కాలినట్టు. గింతగానం ధరలు పెరిగినాక ఏం కొంటాం, ఏం తింటాం? రోజుకో కూరగాయ పెరుగుతున్నది, రోజుకో కూరగాయ ఆగం చేస్తున్నది, రోజుకో ధర చూపిస్తున్నది, ఇంతింత అమాంతం పెరిగి కూర్చుంటున్నది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఏమో గాని మొత్తం ఆగం చేస్తాంది అందరినీ. నేపాల్ వాళ్ళకి కష్టమే ఉన్నది కదా నువ్వు. అమ్మ ఎక్కడి వానలు ఏం కథ, మొత్తం ఈదుర గాలులు, అడ్డమైన వాన, వాగులు, వంకలు, బురదలు. అయ్యో నాయన, ఇప్పటికే 8 మంది చచ్చిపోయిరట. ఇంకొంతమంది గల్లంత అయిన వాళ్ళు దొరకనే లేదట. ఇక ఏమి దొరుకుతారా వరదల్లా? ఏడికి పోయిరో, ఎట్టెట్ట పోయిరో, ఇండ్లన్నీ పోను, చెట్లన్నీ పోను, చిలకలన్నీ పోను, చేవలన్నీ పోను. అయ్యో అయ్యో అయ్యో, ఏం వరద, ఏం కథ, ఎక్కలేని వరదలులా. మరి ఈ ప్రకృతి విపత్తు అంటే ఏందో అనుకుంటాం కదా మనం. ఇక ఇప్పుడు ఈ తేపరేపాల చూడు, గాలులు, ఈదర గాలులు పెట్టి అడ్డగోలిగా వానలు కొట్టి ఇక కాలువలన్నీ పొంగి వరదలు పోతుండగా ఇక ఈ లోతట్టు ప్రాంతాల వాళ్ళు లోపలికే కొట్టుకపోయారు, మీదట్టు ప్రాంతాల వాళ్ళు గాల్లోకి కొట్టుకపోయారు. అది అటువాయ, ఇది ఇటువాయ, కార్లు బాయ్, ఇండ్లు బాయ్, బండ్లు బాయ్, అన్ని బాయ్. ఇక ఏముంటాయి ప్రకృతి తలుచుకున్నప్పుడు? మనిషి ఎంత ఈతలపడి, నేను ఇంతలో బంగ్లా కట్టినా అని నువ్వు ఈతల పడ్డా ఏం ఉండదు. ఈ 5 పంచభూతాలలో ఏది ఎప్పుడు ఏమనుకుంటే అప్పుడు గది జరిగిపోతుంది. మనం కథ కంచికి మనం ఈ శంగోరామక్కని ఏడికి వాళ్ళని గాడికే పోవాలి. అయ్యో, నేపాల్ అంతా మొత్తం ఆగమైంది కదా, మళ్ళా వరదలు మస్తుగా వచ్చినాయి. నేపాల్ మళ్ళోసరి విలయం సృష్టించింది వరద. టిబెట్ సరిహద్దుకు అంటుకోనున్న హిమాలయ జాగల్ల చూడుర్రి ఎన్ని వరదలు వస్తానయో. పాపం గటి దిక్కు ఉన్న ఊర్లు బిక్కు బిక్కుమంటున్నాయి. ఇక అక్కడున్న ప్రాజెక్టు జాగాల్ని మొత్తం దూడ్చిపెట్టేసింది. బోటెకోషి నదిలా పుల్లు వరద ఒక్కసారి వెరుగుడుతోటి 8 మంది ప్రాణాలు కోల్పోయిరని ముచ్చట చెప్పుకత్తుండ్రు. ఇంకింద మంది గాండ్రత్తలేరట. ఇక ఎంకులాడే పనులు పడ్డారు అధికారులు. కోషి నది ఉగ్రరూపం దాల్సుడుతోటి ఆ నదికి దగ్గర్లు ఉన్న ఊర్లన్నీ మొత్తం నీళ్ళల్లా మునిగినాయి. ఇక ఈ వరదలు చేయంగా పాపము ప్రాణ నష్టం జరిగే, ఇటు ఆస్తి నష్టం సుధా మస్తుగానే జరిగిందంటే ఇంకా క్లారిటీ లేదు గాని, కొట్టుమన్న జాగలనేమో ఆనబడకపాయే, అద్దన్న జాగలనేమో అమాంతం కొట్టబట్టే. ఇక ఈ వరదలకు జనాలు జంకకుండా మంచిగా ఉండాలి అని చెప్పి ముందే హెచ్చరికలు జారీ చేసి, ఇంకా ఇప్పుడు నేపాల్ మాత్రం నెరి అధ్వానం ఉన్నది కథ గిట్లా. హిమాలయ జాగలైతే ఇంకింత దారుణం. ఒక దిక్కు ప్రాణాలను కాపాడుకునేందుకు సైన్యం, పోలీసులు, ఆర్మీ పోలీసులు పోర్సు రంగంలోకి దిగితే, ఇంకో దిక్కు గల్లంతైనుల కోసం గాలింపు కొనసాగుతున్నది. ఇప్పటికే 8 మంది ప్రాణాలు ఇడిసబెట్టిరట పాపం. ఇంకింతమంది సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అనుకత్తారు. ఇక గివన్నటువంటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ5 ఎగుంటా.